బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థల వివాదంలో బిగ్ ట్విస్ట్. ఇన్నాళ్ల పాటు ధర్మస్థలపై ఆరోపణ చేసిన విజిల్ బ్లోయర్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని విజిల్ బ్లోయర్ ను అరెస్ట్ చేశాడు అధికారులు. ధర్మస్థలలో 100కు పైగా డెడ్ బాడీలను పూడ్చిపెట్టానంటూ సిట్కు ఫిర్యాదు చేశాడు పారిశుద్ధ్య కార్మికుడు భీమా. అయితే ధర్మస్థల్లో విజిల్ బ్లోయర్ చెప్పిన చోట సిట్ తవ్వకాలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తప్పుడు సమాచారంతో అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను పక్కదారి పట్టించాడంటూ అతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. చాలాసేపు విజిల్ బ్లోయర్ను విచారించిన తర్వాత సిట్ ప్రధాన అధికారి డాక్టర్ ప్రణబ్ మహంతి ఇక ధర్మస్థల ప్రతిష్ట దిగజార్చేందుకే ఈ కుట్ర పడినట్టుగా అతన్ని అరెస్ట్ చేశారు. తప్పుడు ఆరోపణలు ఎందుకు చేశాడు, ప్రతిష్ట దిగజార్చేందుకేనా, విజిల్ బ్లోయర్ వెనుక ఎవరైనా ఉన్నారా, ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడు అనేవి ఇప్పుడు తేలాల్సిన ప్రశ్నలు. ఇక విజిల్ బ్లోయర్ను సిట్ అధికారులు కూడా ఇదే కోణంలో విచారించారు. తర్వాత అరెస్ట్ చేసి అతన్ని జైలుకి తరలించినట్టు తెలిసింది. మరి కాసేపట్లో విజిల్ బ్లోయర్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమన్న చెప్పిన అంశాలన్నీ కూడా ఉత్తుత్వే అని తేలిపోయాయి. ఇన్నాళ్ల పాటు ధర్మస్థల్లో కట్టుకథలల్లి ఇటు యావత్ దేశాన్ని అలాగే అధికార బృందాన్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించినందుకు గాను అతనిపై సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల్లో వందల మృతదేహాల ఖననం వ్యవహారంలో ఈ రోజుకో మలుపు తిరిగింది. ఇప్పటికే కేసులో కీలకమైన ముసుగు వ్యక్తి మాట మార్చారు. తాజాగా ఈ వ్యవహారంలో అనేక అంశాలు చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో మరో కీలక పరిణామం ఇది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టాలని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాన్ తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించారన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే అతను మాట మార్చిన సంగతి తెలిసిందే. ఇక ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చిపెట్టానని చెప్పిన భీమా చివరకు వాటి ఆనవాళ్లు చూపకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాలన్న అభియోగాలపై భీమాను ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మోహంతి అతన్ని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియని చేతులు ఎత్తేశారంటూ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసింది. ఇక ముసుగు వ్యక్తిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ కేసులో తప్పుడు ఆరోపణ చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. వైద్య విద్య చదివి తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందంటే ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అదంతా కట్టుకథేనని ఆమె చెప్తున్నారు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. విచారణ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ధర్మస్థల లాంటి పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో హిందూ దేవాలయాలపై రాజకీయ దాడులు అలాగే ఈ మొత్తం వ్యవహారంపై ఒక రకమైనటువంటి నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు ఇదంతా కూడా చివరికి కట్టుకథ అని తెలిపోయింది. దేశవ్యాప్తంగా హిందువులు ఆరాధించే పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో మంజునాథ ఆలయం మీద ఉన్నటువంటి ధర్మాధికారి పెత్తనాలపై కన్నేసిన కొంతమంది ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. అదృష్టవశాత్తు కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఈవెన్ కర్ణాటకలో బీజేపీ చేసిన ఆరోపణలకు కర్ణాటక అధికార ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజంగా ఇదేదో జరుగుతుందని చివరికి గ్రహించి వాళ్ళు కూడా అసెంబ్లీలో ప్రకటించేశారు. ఏదేమైనా మొత్తం మీద ఇదంతా కూడా ఏదో రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనక ఎవరో ఉన్నారు, ధర్మస్థల ధర్మాధికారిని బదనాం చేసే కుట్రగా ఇప్పుడు మొత్తం వ్యవహారం తేలిపోయింది. సో మొత్తం మీద నిందితుడు భీమను మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం కోలికి వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ శివ నాతో జాయిన్ అవుతున్నారు. శివ, ధర్మస్థల వ్యవహారం కంప్లీట్గా ఒక క్లారిటీ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ వ్యవహారం కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. విజిల్ బ్లోయర్ సాక్షి కమ్ ఫిర్యాదు అయినటువంటి భీమాన్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఎండ్ కార్డు పడ్డట్టేనాయిక? గత రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ధర్మస్థల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే కంప్లైంట్ చేశారో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను
సిట్ దర్యాప్తు బృందం అదుపులో తీసుకుని నిన్న సాయంత్రం నుంచి విచారణ చేపట్టింది. అయితే తాను ఇచ్చిన సమాచారం ఏదైతుందో దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు అనేది కూడా సిట్ దర్యాప్తు బృందం మొదట్లోనే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత కొన్ని స్పాట్స్ లో త్రవ్వకాలు చేసిన తర్వాత పుర్రె అలాగే కొన్ని ఎముకలు, ఐడెంటిటీ కార్డ్స్, మహిళలకు సంబంధించిన బ్లౌజ్ పీస్ దొరకడంతో కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందనేది వారందరూ కూడా భావించారు. కానీ ఎక్కడ కూడా ఈ 15 స్పాట్లలో మొత్తం అన్ని స్పాట్లలో కూడా విస్తృతంగా తవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే అనుమానం వ్యక్తం చేసిన సిట్ దర్యాప్తు బృందం ఇతన్ని అదుపులో తీసుకుని విచారించాలని భావించింది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా దర్యాప్తు కొనసాగి విచారించిన నేపథ్యంలో అతని నుంచి కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. అతని మెంటల్ స్టెబిలిటీ సరిగా ఉందా లేదా, కావాలనే ఈ విధంగా ఇతరులతో ఎవరైనా చెప్పిస్తున్నారా, అతనే కావాలని చెప్తున్నాడా ఏంటి అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు బృందం విచారణ చేపడుతుంది. మరొక దీనిపైన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా కొద్దిసేపు క్రితం తను మొదటిసారిగా ఫస్ట్ రియాక్షన్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ తప్పు చేసినా కానీ ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఇక్కడ రాజకీయాలు చేయొద్దు, జస్టిస్ అంటే న్యాయం జరగాలనేది నేను కోరుకుంటున్నానంటూ కూడా కొద్దిసేపు క్రితం ఈ అరెస్టు మీద మొదటిసారి ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు వద్దు, దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు, న్యాయం జరగాలనేది నేను కోరుకుంటున్నాను, ఎవరు ఎప్పుడు ఎక్కడ తప్పులు చేసినా అటువంటి వారిని కఠినంగా శిక్షించాలనేది ప్రధానంగా నేను కోరుకుంటున్నానంటూ కూడా డికే శివకుమార్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా ఈ త్రవ్వకాల కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే మొదట పోలీసులు కంప్లైంట్ చేసింది మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, తానే వందల సంఖ్యలో శవాలను పూడ్చిపెట్టారు, దహనం చేశారనేది అతనే చెప్పారు, ఖననం చేశారని చెప్పారు. అంతకుముందు కొంతమంది నా వద్దకు శవాలను తీసుకొచ్చి ఖననం చేయమని బెదిరించేవారు. అనేక రకాల కారణాలను అతను పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా, కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అతను ఇచ్చిన ఆనవాళ్ళు గానీ సమాచారం మేరకు వివిధ స్పాట్స్ గా డివైడ్ చేసి ఆ స్పాట్లలో తనిఖీలు తవ్వకాలు చేసినప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు అనేది ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే మధ్యలో కూడా సిట్ అధికారి కూడా ఇటు భీమాను బెదిరించారు, ఆ కేసు వాపసు తీసుకోవాలి లేదా మీకు ప్రాణాలు కుంపు అంటూ కూడా బెదిరించారంటూ కూడా ఈ భీమా తన లాయర్ కి చెప్పడం, తన లాయరు సోషల్ మీడియా ఖాతాలు దీన్ని పోస్ట్ చేయడం, ఆ సిట్ అధికారిని సస్పెండ్ చేయడం ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా ఎటువంటి ఆధారాలు దొరకని నేపథ్యంలో మొత్తం నేత్రవతి నది ఒడ్డున ఉన్న ఈ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ శవాలకు సంబంధించి వందల సంఖ్యలో శవాల్లో నేనే పూడ్చిపెట్టాను, అనేక ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అంటూ కూడా ప్రధానంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు తెలిపిన నేపథ్యంలో పోలీసులు కానీ సిట్ దర్యాప్తు బృందం కానీ అక్కడ త్రవ్వకాలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా దాదాపు 10-15 రోజులుగా కూడా అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఆధారాలు దొరికిన నేపథ్యంలోనే అనుమానం వ్యక్తం చేసిన సిట్ దర్యాప్తు బృందం అసలు ఇతన్ని అదుపులో తీసుకుని విచారించాలనేది ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని నుంచి సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే జిల్లా మెజిస్ట్రేట్ ముందు సిట్ దర్యాప్తు బృందం ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను హాజరుపరిచే అవకాశం ఉంది. హాజరుపరిచి కస్టడీ కోరి కస్టడీలో రైట్. ఇక్కడ శివ అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కట్టుకథలాగానే కనపడుతుంది. అలాగే ఈ అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా కంప్లీట్ గా ఒక కట్టుకథ అల్లిందంటూ కూడా జాతీయ మీడియాలో మొన్నటి నుంచి కూడా ఎక్కువస్తున్నారు. ఇప్పుడు అదే నిజమైంది, పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక పక్కా వ్యూహం ప్రకారమే ధర్మస్థల మంజునాథ ఆలయాన్ని లేదా ఆలయ ట్రస్టీని, ఆలయ వ్యవస్థను పూర్తిగా బదనాం చేసే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా? ఇటువంటి ప్రయత్నాలు జరిగాయనేది కూడా ప్రధానంగా అనేక మంది హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ ఆరోపిస్తున్నారు. అంటే ప్రధానంగా గతంలో కూడా కొన్ని అరాచకాలు జరిగాయనేది కొంత అప్పట్లోనే సంచలనం రేకెత్తించింది. అంటే 1998 నుంచి 2014 మధ్య అనేక అసాంఘిక కార్యక్రమాలు కానీ అక్కడ హత్యలు అత్యాచారాలు జరిగాయనేది అప్పట్లో కొంచెం సంచలనం రేపింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే 1998, 2014 దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2014 ఇప్పటి వరకు ఎన్ని రోజులు భీమా ఏం చేశారు, కావాలనే రాజకీయం చేయాలని చూసారా అనే ఆ కోణంలో కూడా అప్పుడు అందరూ వివిధ రకాలుగా కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తపరుస్తారు. దానిలో భాగంగా మీరు చెప్పినట్టుగా అనన్య భట్ 2006లో తన కుమార్తె మంజునాథ ఆలయానికి దర్శనానికి వెళ్ళింది, అప్పటి నుంచి తిరిగి రాలేదంటూ కూడా ఇప్పుడు వచ్చి తను కంప్లైంట్ చేయడం, డిఎన్ఏ టెస్ట్ సిద్ధంగా ఉన్నాను అంటే ఆ కంప్లైంట్ చేసిన తర్వాత కొన్ని ఎముకలు అలాగే పుర్రెలు బయటపడిన నేపథ్యంలో నేను డిఎన్ఏ టెస్ట్ నేను కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా తను చెప్పడం కానీ ఇప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని తనను కూడా విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు పారిశుద్ధ్య కార్మికుడు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు తను
నేనే ఈ శవాలన్నీ కూడా ఖననం చేశాను, పూడ్చిపెట్టానని చెప్తున్నాడు. అంటే అతని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా సిట్టు దర్యాప్తు బృందం ఇప్పుడు దర్యాప్తు చేయబోతోంది. అంటే మరి కాసేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అతన్ని కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ తీసుకున్న తర్వాత ఇటు అనన్య భట్ తల్లి సుజాత భట్ ను కూడా అదుపులో తీసుకుని అతని లాయర్ సుజాత భట్ అడ్వకేట్ ఎవరున్నారో అడ్వకేట్ ను కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అతన్ని కూడా సమాచారం సేకరించే అవకాశం ఉంది. మరోవైపు ఇటు భీమా ఎవరవుతున్నారు పారిశుద్ధ్య కార్మికుడు అతని అడ్వకేట్ ను కూడా న్యాయవాదిని కూడా విచారించే అవకాశం అయితే మొత్తంగా కనిపిస్తుంది. దీని వెనుక అసలు ఎవరున్నారు, రాజకీయ కోణం ఉందా, కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సింది. ఇంకా ఈ వ్యవహారంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో చెలో ధర్మస్థల కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇటు బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజేంద్ర ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఈ మంజునాథ ఆలయం ఏదైతుందో ఆ ఆలయానికి సంబంధించిన చైర్మన్ కూడా బీజేపీ వ్యక్తి కావడం, ఇద్దరు కావాలనే ఇటు బీజేపీ ఇటు ఆలయ చైర్మన్ కూడా కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రాంతానికి ఆ ఆలయాన్ని కూడా చెడ్డ పేరు తీసుకురావాలి, దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేది కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే ఈ వ్యవహారం పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హిందూ సంఘాలు ఇటు హిందూ పీఠాధిపతులు ఇటు మొత్తం అందరూ కూడా పండితులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆలయానికి ధర్మస్థల మంజునాథ ఆలయానికి అడ్డపేరు తీసుకొచ్చే విధంగా కూడా వ్యవహరించాలి అనేది కూడా ప్రధానంగా వీరందరూ చూస్తున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంటర్ ని అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఫర్దర్ గా చూడాల్సింది. అంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం వరకు కూడా విచారించారు. విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచి సిట్టు అధికారులు అతన్ని అదుపులో తీసుకుని కస్టడీ కోరే అవకాశం ఉంది. ఆ కస్టడీలో భాగంగా అతన్ని విచారించి అసలు ఎవరున్నారు, ఈ వ్యవహారం అంతా ఈ కథదానికి ఎవరు నడిపిస్తున్నారు, అసలు ఏంటి అనేది కూడా అతని నుంచి సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఇటు మరోవైపు అనన్య భట్ తల్లి సుజాత భట్ ను మరోవైపు వారి ఇరువురికి సంబంధించిన న్యాయవాదులు కూడా అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే అసలు ఈ కేసు పూర్వపరాలు తెలుసుకున్నారా లేదా, తెలుసుకోవడం మీరు ఏ విధంగా టేకప్ చేశారు, అసలు తప్పుదో పట్టించే విధంగా మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే కోణంలో కూడా ఆ న్యాయవాదుల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల ఖననాల కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఆ వ్యక్తి కీలక వ్యక్తి మొన్ననే మాట మార్చాడు. తాజాగా మరో మహిళ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు సుజాత భట్ ఏం చెప్తుందంటే తాను చెప్పిందంతా కట్టుకథ అని చెప్పింది. అనన్య భట్ పేరుతో అసలు తనకు కుమార్తె లేదంట, ఆ ఫోటోలు కూడా సృష్టించినవే. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖులు నాతో అబద్ధం చెప్పించారంటూ ఆమె వెల్లడించారు. ఇక ఈ కట్టుకథ చెప్పడానికి గల కారణాన్ని కూడా సుజాత చెప్పారు. ఈ పని చేసినందుకు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, కానీ మా తాతగారి భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు మా అనుమతి లేకుండా తీసుకున్నారు. ఆ ఆస్తి వివాదాన్ని తేల్చుకున్నందుకే నేను ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు చెప్పినట్టుగా నడుచుకున్నానంటూ ఆమె చెప్తుంది. సో తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమైందని, అందుకే ఇప్పుడు నిజాలు చెప్తున్నానంటూ సుజాత భట్ ఒక మీడియా ఛానల్తో యూట్యూబ్ ఛానల్తో మాట్లాడినట్టుగా చెప్తోంది. సో కర్ణాటక ప్రజలు ధర్మస్థల భక్తులు తనకు క్షమించాలంటూ ఇప్పుడు వేడుకుంటుంది. సో ఇది మొత్తం మీద ఇటు వందల మృతదేహాలు పూడ్చిపెట్టారని భీమా అనే పారిశుద్ధ కార్మికుడు ఆరోపించడం, అలాగే అతడి సమాచారంతో తవ్వకాలు జరిగాయి. ఇటీవల అతను మాట మార్చాడు, ఎవరో తనకు పుర్ర ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నారని న్యాయస్థానంలో పిటిషన్ కూడా వాళ్ళే వేయించారంటూ చెప్పడంతో ఇది అధికారులకు సవాల్గా మారింది. ఇప్పుడు సుజాత భట్ కూడా యూటర్న్ తీసుకుంది. దీంతో నిన్నంతా కూడా ప్రణబ్ మొహంతి డీజీ చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో ఆయన పడ్డాడు. అసలు ఏంటి భీమా చెప్తుంది నిజమేనా లేదా అంత కట్టుకథ అబద్ధమా, ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చుకునేందుకు ఆయన చాలా పకడ్బందీగా ఈ భీమా అనే ఆ విజిల్ బ్లోయర్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని ముఖాముఖి, ఇదిగో ఈ ముసుగు వేసుకున్న ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకొని ముఖాముఖి మాట్లాడినప్పుడు, ఇంటరాగేషన్ చేసినప్పుడు అంత కట్టుకదని చెప్పాడు. అంటే ఇన్ని రోజుల పాటు దేశ ప్రజల్ని, కర్ణాటక ప్రజల్ని, అంతేకాదు దేశ ప్రజల్ని, యావత్ దేశమే కాదు ఎక్కడికో వెళ్ళిపోయింది, అల్ జజీరా దాకా వెళ్ళిపోయింది. హిందూ దేవాలయాల్లో హత్యలు జరుగుతున్నాయంటూ అల్ జజీరా ఛానల్, అరబ్ ఛానల్ ప్రపంచమంతా మొత్తుకుంది. అలాగే బ్రిటిష్ జర్నల్స్ కూడా, బ్రిటిష్లో కొంతమంది బ్రిటిష్ పత్రికలు కూడా రాశాయి. అంటే అంతర్జాతీయంగా ఇక్కడ హిందూ దేవాలయాలు, హిందూ సమాజాన్ని కంప్లీట్గా బదనాం చేసే ప్రక్రియ ఇది. ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. నిజమే, అల్ జజీరా దాకా వెళ్ళింది. అల్ జజీరా కూడా ఎంటర్ అయింది, వరుస కథనాలు రాసింది. ఎక్కడో ఖతార్లో ఉండే అల్ జజీరా ఛానల్కి ఏం పని వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది, హిందూ టెంపుల్లో
ఏదో జరుగుతుంది కర్ణాటక సౌత్ ఇండియాలో ధర్మస్థల్లో అంటూ పుంకాలుగా అల్ జజీరా రాసింది. అలాగే ఇతర బ్రిటిష్ పేపర్లు రాశాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ లాంటి కొంతమంది మత చాదస్తవాళ్ళకి, కొంతమంది అక్కడ మన మీద అక్కసు వెలగక్కే విధవలకి ఇవన్నీ కూడా అస్త్రాలుగా మారే అవకాశం. మన దేశంలోనే ఉంటూ మన దేశంలో కొంతమంది చేసే ఇలాంటి కుట్రలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా మనల్ని మనం అప్రతిష్ట పాలు చేసుకునే వ్యవహారాలు. కేవలం ఒక ధర్మాన్ని టార్గెట్ చేసుకొని, హిందువులు టార్గెట్ చేసుకొని, హిందూ దేవాలు టార్గెట్ చేసుకొని క్లియర్గా ఇక్కడ బదనాం చేసే ప్రక్రియగా మనకు అర్థమైంది. ధర్మస్థలపై పెత్తనాలు, ధర్మస్థల ఆలయ నిర్వహణ సంబంధించి పెత్తనాల గురించి ఎవరో ఒకరి స్వార్థ ప్రయోజనాలు, ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసమే ఇదంతా జరుగుతుందనేది చాలా సుస్పష్టం, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, చాలా వరకు కూడా ఈ కేసులన్నీ కూడా ఇలాంటివే జరుగుతుంటాయి. చాలా వరకు కూడా వ్యక్తిగత తగాదాలతోనే, మిగతా వ్యక్తిగత కక్షలతో ఇవన్నిటి కూడా మొత్తం వ్యవస్థకే ఆపాదించే ప్రయత్నం చేస్తారు. మొన్న కూడా అదే మార్వాడి కేసులో ఇద్దరు తన్నుకున్నారు, ఇద్దరికి తిట్టుకున్నారు, బండ బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు కూడా బయటకు వచ్చి వాడేదో నన్ను కొట్టాడు, వీడికి బలిసింది, లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ డబ్బు అహంకారం బల్బ్తో మాట్లాడుతున్నారంటే ఇది అంటే కంప్లీట్గా ఒక సెక్షన్ సొసైటీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చీలిక తెచ్చే ప్రయత్నం, విభజించడం ఇలాంటివే. మళ్ళీ బయటకు వచ్చి లేదు మేమంతా బాగానే ఉన్నాం, కాంప్రమైజ్ అయ్యామంటూ వీడు మళ్ళీ మార్వాడీలు, తర్వాత ఆ వ్యక్తి. అంటే ఇక్కడ ఏం లేదు, ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ వ్యవస్థ మొత్తం ఆపాదించడం. ఇక్కడ ఇదే జరిగింది. ధర్మస్థలంలో పెత్తనం కోసం కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు, అసలు అనన్య భట్ అనే కూతురే తనకు లేదంటే సుజాత భట్ చెప్పిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణము, ఎంత కట్టుకథ, ఎంత కల్పితాలు. దేశాన్ని మొత్తం ఎంత ఫూల్స్ని చేస్తున్నారు చూడండి. దేశం మొత్తాన్ని కూడా ఏ రకంగా వీళ్ళందరినీ కూడా ఫూల్స్ని చేసి అందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం. లేకుంటే ఎక్కడో ఉన్నవాడు ఇప్పుడు వచ్చి ముసుగేసుకొని ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను, పాతి పెట్టానంటే వందల శవాలంటే ఎవరు నమ్ముతాడు? ఇన్ని రోజుల నుంచి వందల శవాలు పోతుంటే ఎవడు ఎందుకు ఇవన్నీ తెలియదా, బయటికి రావా? ముందు ఆ సుజాత భట్తో ఉన్నటువంటి ఆ లాయర్ కానీ తన లోపలేయాలి. నేను ఇలా అంటున్నాను కాదు, నిజంగా ఎంత ఇలాంటి విధవలే నడిపిస్తారు, మొత్తం సొసైటీలో స్క్రిప్ట్ రాసి నడిపిస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని బొక్కలో వేయాలి. ఇదిగో ఇలాంటి వాళ్ళే ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో, మంజునాథ పేరుతో రకరకాల లీకులు అసలు సిట్ అధికారులకే దొరకని లీకులు వీడికి వచ్చాయి. ఇందులో ఈ పాయింట్ నెంబర్ 1లో 3 ఉన్నాయి, పాయింట్ నెంబర్ 4లో 5 ఉన్నాయి, పాయింట్ నెంబర్ 6లో 8 ఉన్నాయి, పాయింట్ నెంబర్ 13లో 80 ఉన్నాయి. వీడేదో చూసి లెక్క పెట్టినట్టు శవాల గురించి. ఎంత దుర్మార్గం అంటే, ఎంత దారుణం అంటే, ఇండియాలో జనాలు నమ్మినంతసేపు ఇలాగే జనాల్ని ఫూల్స్ చేస్తుంటారు. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్, నేను ఎవరి గురించి ఇక్కడ ఫూల్స్ అనే మాట వాడడం వల్ల ఇలాంటి వాళ్ళు చెప్పే అంశాల పరంగా ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఆ అంశాన్ని చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఒకసారి నిజంగా ధర్మస్థల వ్యవహారంలో జరిగిందేంటి 2 రోజుల పాటు, మీరంతా కూడా ధర్మస్థల వ్యవహారంలో జరిగిన మొత్తం వ్యవహారంలో ఈ ఎపిసోడ్లో ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఏం జరుగుతుందో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ధర్మస్థల్లో చెప్తున్న అంశాలన్నీ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా అంశాల వారీగా అంతా బయటపడ్డప్పుడు కంప్లీట్గా బయటకు వస్తున్న పరిస్థితి. ఎస్, సో మొత్తం మీద ఇక్కడ అంటే తెలియని పరిస్థితుల్లో ఒకసారిగా పుంకాలుగా కొన్ని అంశాల వారీగా కథనాలు వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసిన తర్వాత ఇది జరిగిన తీరు ఇది, జరిగిన తంతు ఇది అని తెలిసిన తర్వాత ఒక్కొక్కటిగా అంశాల వారీగా చెప్తున్న కొద్దీ విస్తుపోయే అంశాలు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేలాలి, బయటికి రావాలి. ఇప్పుడు అందరూ కోరుకునేది అదే. కొన్ని సందర్భాల్లో మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి కొన్ని కథనాలు ప్రసారం చేయవచ్చు. అంటే ఇక్కడ ఎవరి పక్కన నిర్ధారణ చేసింది కాదు, అక్కడ దొరికిన స్థానిక అంశాలు. రైట్, ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఇక్కడ మీరు కూడా ధర్మస్థలకు వెళ్ళి అక్కడ అంశాల వరగా మీరు వివరణ ఇచ్చారు కదంటే. అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన అంశాల ఆధారంగానే కొంతమంది అంటే అక్కడ కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు ఉండొచ్చు, ఆ సమయంలో ప్రేరేపిత వ్యక్తులు ఉండొచ్చు. అంతేగాని ఎక్కడ ఎవరు నిర్ధారణ చేయలేదు, పలానా జరిగింది, పలానా చేశాము, నిర్ధారణ జరిగిందని ఎక్కడ మేము ఎవరు కన్ఫర్మ్ చేయని పరిస్థితి. అనుమానితులు, సస్పెక్ట్స్, ఆధారాలు, జరుగుతున్న వ్యవహారము, విచారణ జరుగుతున్న తీరు, దర్యాప్తు జరుగుతున్న తీరు, అధికారులు వివరిస్తున్న వివరాలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాం. వాటికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాం. కానీ మేము ఎక్కడ ఏ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. కామెంట్ చేసిన వ్యక్తికి నేను చెప్తున్నాను. రైట్, సో ఎంఎన్ హర్ష
సంబడి కామెంట్ చేశారు, అది దానికి నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఇది మొత్తం మీద ధర్మస్థలంలో జరుగుతున్న వ్యవహారం సంబంధించి ఇప్పుడు జరిగింది, ఇన్ని రోజుల పాటు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇచ్చిన కన్క్లూజన్ సరైందేనా కాదా ఏమనుకుంటారో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ధర్మస్థల వ్యవహారం ఇక కొలిక్కి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇన్నాళ్ల పాటు భీమా అనే వ్యక్తి మళ్ళీ మాట మార్చాడు. భీమా ఎప్పుడైతే మాట మార్చాడో మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో సిట్ అధికారులు చాలా సీరియస్గా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ అధికారులు కూడా చాలా ప్రిషియస్గా తీసుకొని మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసినప్పుడు విషయం అనేది చిక్కుముడి వీడింది, కొలిక్కి వచ్చింది. రైట్, ఇప్పుడు ధర్మస్థల ఎపిసోడ్కిగా ఎండ్ కార్డు పడ్డట్టు అనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి ఈ విజిల్ బ్లోయర్గా మారిన భీమాని ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం అక్కడి ప్రభుత్వం ఏం సిఫారసు చేస్తుంది, కోర్టులు ఏం చెప్తాయి, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిందే.